హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయమో లేదంటే ఇంకేదో కారణం కావచ్చు, కానీ ఈ పచ్చమూక పచ్చ తాలిబాన్ బ్యాచ్ పచ్చ దండుపాలెం ముఠ మరో కొత్త కుట్రకు తెరదీసింది. చంద్రబాబు నీచ నికృష్ట రాజకీయాలకు ఇదో పరాకాష్ఠలా మారింది. ఆంధ్రప్రదేశ్లో భూములన్నింటినీ జగన్ దొబ్బేస్తాడని, రేపు పొద్దున మీ పాస్ పుస్తకాల్లో జగన్ బొమ్మ ఉంటే ఇక సర్కార్కే రాసించేసినట్టు అని చెప్పి ఈ పచ్చమూక కొత్త కథనాలు అల్లుతా వస్తుంది. దీని మీద ఇప్పుడు తీవ్ర అలజడి నెలకొంది ఆంధ్రప్రదేశ్లో. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, దాని పూర్వపరాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేస్తున్న గలీజ్ ప్రచారం, నీచ నికృష్ట ప్రచారం ఏందో ఒకసారి విన్న తర్వాత మాట్లాడదాం. ఈయన ఒక లీగల్ అడ్వైజర్, యాక్చువల్గా పచ్చమందకు సంబంధించిన లీగల్ అడ్వైజర్. ఏం చెప్తున్నాడు? నా పేరు శ్రీనివాస్ అండి. నేను కాకినాడ బార్ అసోసియేషన్ సెక్రటరీ అండి. ఇప్పుడు ప్రజలకి ఉన్న స్థిర చరాస్తులను వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ ఆస్తుల నుంచి వాళ్ళ ఆస్తుల గురించి చాలా సమస్యలు వస్తుంటాయి. సమస్యలు వచ్చేస్తే ఏ సామాన్య మానవుడికి సమస్య వచ్చిన వెంటనే వాళ్ళ ఆస్తి గురించి ఫస్ట్ అప్రోచ్ అయ్యేది వన్ అండ్ ఓన్లీ రెమెడీస్ కోర్ట్స్. ఈ కోర్ట్స్కి వెళ్ళి వాళ్ళకున్న టైటిల్ని వాటిని చూపించుకుని ఇది నా టైటిల్ అండి, ఇది నాకు హక్కులు ఉన్నాయండి అని చూపించుకుంటే కోర్టు వారు ఇచ్చే ఆర్డర్సే వాళ్ళకి ఒక ఫైనల్ అథారిటీ అండ్ వన్ అండ్ ఓన్లీ అథారిటీ. ఇటువంటి సమయంలో మన ప్రభుత్వం ఈ మధ్యన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక డిఫెక్టివ్ ఎనాక్ట్మెంట్, ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకురావడం జరిగింది. దీంట్లో ఈ యాక్ట్ చాలా చిన్న యాక్ట్ అని అందరూ చదవచ్చు, తెలుసుకోండి. ఇది తెలుసుకునే విధానంలోనే మా అడ్వకేట్స్ అందరూ కూడా నెల 15 రోజుల రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉన్న డిఫెక్ట్స్ అన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లాలన్న ముఖ్య ఉద్దేశంతో మాత్రమే మీరు రిలే నిరాహార దీక్షలు, అలాగే హైకోర్టులో రిపిటిషన్ ఫైల్ చేయడం, ఇవన్నీ కూడా ఇప్పటికే భూ వివాదాలకు సంబంధించి పెద్ద ఎత్తున కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. వీటన్నిటిని సెటిల్ చేసేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూ సురక్ష అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం అంటే డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ మొదలుపెట్టిండ్రు. వాస్తవానికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది 1989లో కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని తీసుకొచ్చింది. అంటే ఫిజికల్ రికార్డులతో పాటు డిజిటల్ రికార్డులు కూడా ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. చాలా రాష్ట్రాల్లో అమలు అవుతుంది. కర్ణాటకలో విజయవంతంగా అమలు చేసిండ్రు. జనరల్గా భూమి అంటేనే ఒక సెంటిమెంటు. ఇంచు అంటే ఒక సెంటు పొలం కూడా వేరే వాళ్ళ దాని మీద ఎక్కిందంటే మనసు ఒప్పదనమాట రైతులకు. సో అట్లా అంత సెంటిమెంట్ గల ఈ భూములతోన ఏ ప్రభుత్వం ఆడుకున్నా, గతంలో తెలంగాణలో చూసినాం కదా, ధరణి పేరుతో ఎన్నో దరిద్రాలను నెత్తిన పెట్టుకుంది కేసీఆర్ సర్కారు. దాంతో ఆయన ఓడిపోవడానికి ధరణి కూడా ఒక తీవ్రమైన ఆరోపణ అయి కూర్చున్నది. ఇంచుమించు 12 లక్షల మంది రైతులు ధరణితో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళే ఆయనకు నెగిటివ్ ఓటేసారు, ఆయన ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు ఇప్పుడు. సో అంత తీవ్రంగా ఉంటుంది. ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియదా? తెలిసి ఎందుకు చేస్తాడు ఇట్లా? ఇంకొకడు టీడీపీ ఏం మాట్లాడతారో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అతి భయంకరమైన చట్టం అంట. నియంతలు పాలించే దేశంలో కూడా ఇలాంటి చట్టం ఉండదు. మనం జీవితాంతం కష్టపడి సంపాదించుకుని కొనుక్కున్న మన చిన్నపాటి ఆస్తిపై కూడా మనకు హక్కులు లేకుండా చేస్తున్నాడు ఈ జగన్ రెడ్డి. మన ఆస్తులు కొట్టేసే భయంకరమైన కుట్ర ఇది. ఈ భయంకరమైన చట్టాన్ని తెలుగుదేశం అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం, మీరు వచ్చేదా పీకేదలే. కానీ ఇంకా ఈడొక ఎన్ఆర్ఐ ఏం మాట్లాడుతున్నారు చూడండి. భూములన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రేపు మీ కూతురు పెళ్లికో మీ కొడుకు పెళ్లికో డబ్బుల కోసము అప్పు కూడా బ్యాంకులో తనఖా పెట్టుకోవాలంటే మీ భూమి మీకు ఇచ్చే కాగితం చిత్తు కాగితం కింద లెక్క. జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పొరపాటున మన దరిద్రం బాలేక గెలిచాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భూములు ఏవి కూడా వాళ్ళవి కావు, అవి జగన్మోహన్ రెడ్డి భూములు మాత్రమే. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అట్టెట్టయితుంది అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో భూములు మొత్తం జగన్మోహన్ రెడ్డి అవుతాయా? అదేమన్నా నిజాం ప్రభు పాలన అనుకుంటున్నారా? ఎన్ఆర్ఐలు ఎట్లా అయినరో వీళ్ళు, ఏం చదువుకొని మందమేదలతో మాట్లాడుతారో ఏం అర్థం కావట్లే. సో ఈ కుట్రలను నమ్మాల్సిన అవసరం లేదు. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏం మాట్లాడండి ఒకసారి వినండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయదు. దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం. ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి, చట్టం మేము తెచ్చిందా, బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా? చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు 10 సార్లు చెప్పలేదా? కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా?
దేశం అంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా? బ్రిటిషర్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్నో ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీ భూములు తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా? అబద్ధాల కోర్లు. మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో, ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మిగతా చర్యలకి. అంటే ఏమి చేయడానికి లేక, ఏది విమర్శించడానికి లేక ఇంత అబద్ధపు ప్రచారాలతో ఎన్నికలను గడిపేద్దాం అనుకుంటారా? సాధ్యం కాదని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది, మీ దగ్గర ఛానల్స్ 4 ఉండొచ్చు, కానీ లక్షలాది కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని ఈ సందర్భం మనం చేస్తాం. సో విన్నారు కదా, ప్రభుత్వం కేవలం భూ సురక్ష అనే పేరుతో ప్రస్తుతానికి ల్యాండ్ రికార్డ్స్ను డిజిటలైజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇంకా ఇప్పటి వరకు కూడా వాటి మీద హక్కులను తీసేయలేదు. అట్లాంటి ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయదబ్బా, చేయడానికి లేదు. తెలిసి ఎందుకు కొరివితో గోకుంటారు? ల్యాండ్ యాక్ట్ గురించి తెలుగుదేశం ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాలను ఎవరు నమ్మొద్దు. ఏ ప్రభుత్వం అయినా పౌరుల భూములకు రక్షణ కల్పిస్తుంది. ఎల్లో మీడియా విషభ్రాతలతో కొందరిలో అభద్రతా భావం నెలకొంది. అలాంటి వారి కోసమే ఈ వీడియో చూసిన అందరూ. అసలు దీని వెనకాల వాస్తవాలు ఏంటంటే, అసలు ల్యాండ్ టైటిలింగ్ చట్టం చేయాలని చెప్పింది బీజేపీ ప్రభుత్వమే. 2019లో ముసాయిదా చట్టం చేసిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం చేయాలని సిఫార్సు చేసింది. సో దీనికంటే ముందు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే ఫస్ట్ డిజిటలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో చాలామంది రైతులకు డిజిటల్ రికార్డులతో కూడిన పాస్ పుస్తకాలను ఇచ్చేసిండ్రు. ఖచ్చితమైన హక్కులు ఇచ్చేలా టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తేవాలని 40 ఏళ్లకు పైగా దేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితమైన హక్కులతో ఆధునిక భూ రికార్డులను తయారు చేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ప్రతిపాదించారు. అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించింది. ఈ క్రమంలో తొలిసారి చట్టం చేసిన ఏపీ వాస్తవంగా ఈ చట్టం ఇంకా రాష్ట్రంలో అమల్లోకి రాలేదు. గెజిట్ మాత్రమే జారీ చేసింది. అమలుకు అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలను ఇంకా జారీ చేయలేదు. అవి జారీ అయ్యాక చట్టం అమలవుతుంది. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో చేయాలని చెబుతున్న చట్టాన్ని బాబు వ్యతిరేకిస్తున్నాడు. యాక్చువల్గా కోర్టుల్లో సవాల్ చేయడం కుదరదనే అపోహ. ఆస్తికి సంబంధించిన టీఆర్ఓ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ చేసిందే తుది నిర్ణయం అని దాన్ని సాధారణ సివిల్ కోర్టులో సవాల్ చేయడం సాధ్యం కాదనే ప్రచారం ఈ పచ్చమంద చేస్తుంది. కానీ అది నిజం కాదు. టీఆర్ఓ టైటిల్ రిజిస్టర్ను నిర్వహించేది ఒక క్లర్క్ మాత్రమే. టైటిల్ అప్పీలేట్ అథారిటీ చెప్పింది చేయడం తప్ప దేనినైనా సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. రిజిస్ట్రేషన్లు కోర్టు ఆర్డర్ల ప్రకారమే రిజిస్టర్లో అతని మార్పులు చేసే వీలుంటుంది. అభ్యంతరం ఉంటే అప్పీలేట్ ట్రిబ్యునల్ అప్పీల్ చేసుకోవచ్చు. అప్పటికి సంతృప్తి చెందకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఆస్తిని టీఆర్ఓ వివాదాల రిజిస్టర్లో చేరిస్తే దానిపై హైకోర్టులో తప్ప కింది కోర్టులో సవాల్ చేయడానికి అవకాశం ఉండదనే ప్రచారం కూడా నిజం కాదు. ఏదైనా ఆస్తిని వివాదాల రిజిస్టర్లో చేర్చడంపై అభ్యంతరం ఉంటే అప్పీలేట్ అథారిటీ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ న్యాయం జరగలేదనుకుంటే హైకోర్టుకు వెళ్ళొచ్చు. ఆస్తికి సంబంధించిన అన్ని వ్యవహారాలు టీఆర్ఓ కన్సర్న్లోనే ఉంటుందని ప్రజలను భయపెట్టేలా ప్రచారం చేస్తున్నారు. టైటిల్ రిజిస్టర్లో రికార్డులు భద్రంగా సురక్షితంగా ఉంటాయి. అత్యంత కట్టుదిట్టంగా పారదర్శకమైన విధానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి వాటిని నిర్వహిస్తారు. టీఆర్ఓ అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే లేదా ఎంపీ చేతిలో ఉంటారని, రికార్డును ఎప్పుడైనా మార్చవచ్చు అనేది విష ప్రచారం మాత్రమే. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఉన్నట్టే టీఆర్ఓ కూడా ఉంటారు. ఇప్పుడున్న రెవెన్యూ అధికారులు ఇష్టం వచ్చినట్టు భూమి రికార్డులను మార్చేస్తున్నారా? సెటిల్మెంట్ రికార్డు ఆర్ఎస్ఆర్ రెవెన్యూ వ్యవస్థ తయారు చేసింది. ప్రస్తుతం భూములకు సంబంధించిన బలమైన సాక్ష్యం ఆ రికార్డే. అందులో కోర్టు జోక్యం లేదు. ఇనాం రైత్వారీ పట్టాలు ఇచ్చింది వాళ్ళే. ఎస్టేట్ అబాలిషన్ కింద తుది హక్కులు నిర్ధారించింది రెవెన్యూ అధికారులే. ఇప్పుడున్న రికార్డులన్నీ రెవెన్యూ తయారు చేసినవే. అలాంటప్పుడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారం కొత్త రికార్డులను తయారు చేసే పనిని వారికి కాకుండా ఎవరికి ఇస్తారు? టైటిల్ రిజిస్టర్ ఆన్లైన్లో ఉంటుంది. అందులోనూ ఏమైనా మార్పులు చేయాలంటే అది అప్పీలేట్ అథారిటీ లేదా కోర్టు ఆర్డర్ ద్వారానే జరుగుతాయి తప్ప వేరే విధంగా అవకాశం ఉండదు. అది కూడా ఆటోమ్యూటేషన్ ద్వారానే జరుగుతాయి. ఇంతకంటే పారదర్శకం పటిష్టమైన విధానం ఏముంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది వివాదాలు లేని సమాజాన్ని తీసుకొచ్చి ప్రజలను ఆ వివాదాల నుంచి విముక్తి చేయడం కోసమే. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సర్వస్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం నియమితుడయ్యే భూ ప్రాధికార సంస్థ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి పరిధిలోకి ప్రజల స్థిరాస్తులన్నీ వెళ్ళిపోతాయన్నది తప్పుడు ప్రచారమే. ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ అథారిటీ ఆర్డర్ లేకుండా టీఆర్ఓ టైటిల్ రిజిస్టర్లో ఏ మార్పు చేసే అవకాశం ఉండదు. టీఆర్ఓ ప్రజల ఆస్తికి హక్కుల టైటిల్ రిజిస్ట్రేషన్ మాత్రమే నిర్వహిస్తారు. అప్పీలేట్ అథారిటీ ఇరు పార్టీల వాదనలు విన్న తర్వాత ఆర్డర్ ఇస్తారు. ఈ అధికారి జాయింట్ కలెక్టర్, అంతకంటే పై స్థాయి అధికారి మాత్రమే ఉంటారు. నిజానికి అప్పీలేట్ అధికారి ఆర్డర్ ఇచ్చినాక
కూడా టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి నేరుగా దాని రిజిస్టర్లో మార్పు చేయలేరు. ఆర్డర్ ప్రకారం ఆటో మ్యూటేషన్ జరిగిపోతుంది. ఇక్కడ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సివిల్ కోర్టుల జోక్యం ఉండదు. దీనివల్ల ప్రజల ఆస్తికి పూర్తి భద్రత ఏర్పడుతుంది. స్థిరాస్తిని కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత దాని టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర తిరిగి నమోదు చేయించుకోవాలనేది కూడా స్వార్థపరులు సృష్టించిన అపోహే. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటో మ్యూటేషన్ జరిగిపోతుంది. అలాంటప్పుడు తిరిగి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర నమోదు చేయించుకోవాలని చెప్పడం ప్రజలను వంచడమే. సో ఇంత డీటెయిల్గా ఈయన భూమి సునీల్ అని ఒక తెలంగాణలోనే కదా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్ యాక్ట్స్ను అవపోసన పట్టిన వ్యక్తి. మన్మోహన్ సింగ్ సర్కార్ కూడా గుర్తించి ఆయనను గతంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్లో అంటే ఈ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ రికార్డ్స్కి సంబంధించి ఆయనను ఇన్వాల్వ్ చేసింది. అట్లాంటి నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి. రెండేళ్లలో కేంద్రం ఏం చేయాలనుకుంటుంది? ఒకటి, భారతదేశంలో ప్రతి భూకమతానికి ఒక యూనిక్ పార్సల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి. ఇట్ ఈస్ కాల్డ్ యుఎల్ పిన్. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మొదలై చేస్తున్న కార్యక్రమం అదే. ఇక్కడ జరగకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది. ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేక నంబర్ వస్తుంది. వ్యవసాయ భూమి అయితే యుఎల్ పిన్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇంకా స్వామిత్వ ప్రాజెక్ట్ కింద ప్రాపర్టీ కార్డ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే ప్రతి ల్యాండ్ కి ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది. మనం పేరు పెడతాం, ఇది భూమి, దాని హద్దులు ఇవి, దాని ఎక్స్టెంట్ ఇంత అనేది దాంతో తేలిపోతుంది. ఇక రెండవది, ఈ యూనిక్ నెంబర్ ఇవ్వడంతో పాటుగా ఈ భూమికి సంబంధించిన సమగ్ర చరిత్ర, అన్ని వివరాలు ఒకే చోట ఉంటాయి. సింగిల్ ప్లాట్ఫామ్ మీద మనం ఆన్లైన్ రికార్డ్ చేసిన కార్యక్రమం అదే. అన్ని శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని ఒక చోట తెలుస్తున్నాం. లేకపోతే ల్యాండ్ కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక సమాచారం ఉంటది, సర్వే సెటిల్మెంట్ ఇంకో సమాచారం ఉంటది, ఎన్విరాన్మెంట్ వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉంటది, వక్ఫ్ వాళ్ళ దగ్గర ఒకటి ఉంటది, ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఇంకొకటి ఉంటది, లోకల్ బాడీ దగ్గర మళ్ళీ ఒకటి ఉంటది. ఏ రికార్డుకి లంకే కుదరదు. బ్యాంక్ వాళ్ళ దగ్గర వేరే ఉంటది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర వేరే ఉంటది. ఇప్పుడు అవన్నీ ఉండవు. అన్ని రికార్డులు ఒకే చోటకు వస్తాయి, ఒకే చోట మనకు కనపడతాయి. అంత మాత్రమే కాదు, పెద్ద చెప్పినట్టుగా ఆ రికార్డు ఫీల్డ్ కి అర్థం పట్టేలాగా ఉంటుంది. మిర్రర్ ప్రిన్సిపల్. ఏ రికార్డు ఏ చేంజ్ జరిగినా వెంటనే జరిగిపోతుంది, ఏ మార్పు జరిగినా వెంటనే వచ్చేస్తుంది. మిర్రర్ ప్రిన్సిపల్ సాధించాలనుకుంటున్నారు. కంప్యూటరైజేషన్ జరగాలి, మిర్రర్ ప్రిన్సిపల్ సాధించాలి. దీనికోసం 2 పథకాలు మన కేంద్రం పెట్టుకుంది. మొదట్లో 2004లో ఒక కేంద్ర పథకం ఉండేది, NLRMP, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి. దాన్ని ఇటీవల కాలంలో కొంత మార్పు చేర్పులు చేసి DILRMP పథకంగా అమలు చేస్తున్నాం. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి ఇప్పుడు చెప్పినవన్నీ సాధించడానికి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఇవన్నీ సాధిస్తూ ఇప్పుడున్న మన డీడ్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ తొలగించి టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ పోవాలంటున్నాం. తేడా అర్థం కావాలంటే మనకు జోక్ గుర్తుంటుంది. లాయర్లందరూ చాలాసార్లు మాట్లాడుకుని ఉంటాం కూడా. హైదరాబాద్ లో చార్మినార్ నేను నమ్మొచ్చు, మీరు కొనుక్కోవచ్చు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. ఎందుకు? సబ్ రిజిస్టార్కి నువ్వేమవుతున్నావు, వాడికి ఏం పట్టుకుంటుంది? డబ్బులు కట్టినావా లేదా, స్టాంప్ డ్యూటీ కట్టినావా, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినావా? కావాలంటే ఇప్పుడు ఆధార్ కార్డు అడుగుతారు, ఇంకా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తారు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంటే ఏంటి? మనం కాగితాలను రిజిస్టర్ చేస్తున్నాం కానీ కాగితాల్లో ఉన్న హక్కులను మనం రిజిస్ట్రేషన్ చేయట్లేదు. హక్కులను ఎవరు వెరిఫై కూడా చేయట్లేదు. కానీ రాబోయే రోజులలో ఇది తొలగించేసి రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే హక్కులని వెరిఫై చేసి హక్కుల రిజిస్ట్రేషన్ చేయాలి అని అనుకుంటున్నాం కొత్త సిస్టమ్ ద్వారా. ఈ మార్పు రాబోతుంది. అంతేకాదు, ఏ భూమినైనా ఎక్కడి నుంచినైనా రిజిస్ట్రేషన్ తీసుకొచ్చే వ్యవస్థ. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న భూమిని కూడా విజయవాడలో తాడేపల్లిలో ఈ హోటల్లో కూర్చొని కొనుక్కొని అమ్ముకొని చేసుకునే అవకాశం కల్పించాలి అని. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న భూమి రికార్డులు తెలుగులో కనబడతాయి. కర్ణాటకలో ఉన్నా అని భూమి రికార్డు చదువుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు అవకాశం ఉంటుందా? ఏముండదు. కానీ రాబోయే సిస్టమ్ లో ఏ రాష్ట్రంలో ఉన్న భూమి రికార్డు వాళ్ళు ఎంటర్ చేయగానే 16 భాషలు మారిపోతుంది. ఏ రాష్ట్రం రికార్డు అయినా మనం ఎక్కడైనా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ సాధించిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే ఆ రికార్డుకి గవర్నమెంటే గ్యారెంటీ ఇస్తానంటుంది. ఈ రోజు నేను ఒక కారు కొనుక్కున్నా, లేదా ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటా, లేదా బైక్ కొనుక్కున్నా, నా తప్పు ఉన్నానో అవతల తప్పు వలన నా కార్కి యాక్సిడెంట్ అయిందో, నా బైక్ కి యాక్సిడెంట్ అయింది, ₹1,00,000 పెట్టి బైక్ కొనుక్కున్నావు, 20 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నా, అప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అయితే ఎవరు తప్పున్నా సరే ఎంతో కొంత నాకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. అట్లీస్ట్ నా కారు అన్న ఉంటుంది, కారు వల్ల నష్టం జరిగితే డబ్బులు అని వస్తాయి. మరి నేను జీవితకాలం ఎర్నింగ్స్ పెట్టుకొని నా రిటైర్మెంట్ దశలో 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్న తర్వాత తెలుస్తుంది డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. లేదు కొనుక్కుడు పెద్దలు అజయ్ గారు చెప్పారు, సిద్ధాజన్ గారు చెప్పారు, అది అసైన్ ల్యాండ్ అంట, అప్పుడు తెలుస్తుంది. లేదా అది సీకం ల్యాండ్ అని చెప్పి మాకు నోటీస్ వస్తుంది. ఈరోజు చుక్కలు ఉండదని చెప్తారు. కొన్న తర్వాత
మరి అప్పుడు ఏమైతుంది, నాకు నా సర్వస్వం దారపోసి కొనుక్కున్న ఆస్తి కాస్త బూడిలో పోసిన పన్నీరు అవుతుంది, డబ్బులు రావు, భూమి మిగలదు. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ఏమంటది, బాబు నువ్వు కనుక భూములు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ కనుక అయిపోతే నీ రికార్డుకి నేనే గ్యారంటీ ఉంటా, ఒకవేళ ఏమన్నా టైటిల్ కి ఇబ్బంది అయ్యి నష్టపోవాల్సిన పరిస్థితి వస్తే నేను ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తా అని చెప్తున్నారు. మరి మనకేం నష్టం వస్తుంది? గవర్నమెంట్ నీ హక్కుకి నేను గ్యారంటీగా నిలబడతాను, నీకు నష్టం జరిగితే నేను ఇన్సూరెన్స్ డబ్బులు కట్టిస్తాను అన్నప్పుడు అసలు రాష్ట్రం మొత్తం పండగ చేసుకోవాల్సిన ఈ చట్టం అపోహలు వస్తున్నాయి, అనుమానాలు వస్తున్నాయి, ఇది నల్ల చట్టం, ఇది ఇంకేదో అనుకున్నప్పుడు కొంత అంటే భూమి హక్కుల మీద పనిచేసే వాడిగా ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత ఒకసారి లోతుగా ఆలోచించుకోవడం, అది కూడా చూడాలి ఎందుకు వస్తుంది. మరి ఇంత మంచి చట్టం కదా, ఇంత మంచి చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఇప్పటిదాకా లేని చట్టం. భారతదేశంలో ఇట్లాంటి ప్రయత్నం ఇప్పటిదాకా జరగలేదు. ఎప్పటి నుంచి మొదలు పెట్టినాం? 89లో రిపోర్ట్ వచ్చింది. 2004లో NRLMP పథకాన్ని రూపొందించుకున్నాం. ఆ తర్వాత ఆ పథకం వచ్చినాక మొట్టమొదటి మోడల్ చట్టం 2009లో తయారు చేసుకున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో అదొక ముసాయిదా రూపకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది 2009లో. 2011లో ఒక ముసాయిదా చట్టం వచ్చింది, 2015లో ఒకటి వచ్చింది. తర్వాత ఒక రోడ్ మ్యాప్ కూడా వచ్చింది. ఈ టైటిల్ గ్యారంటీని సాధించడం కోసం ఏమేం పనులు చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేస్తే మనం ఆ దశకు చేరుకోగలుగుతామని ఒక రోడ్ మ్యాప్ తయారైంది. దానికి అనుకూలంగా మళ్ళొక కొత్త మోడల్ చట్టం ఇటీవల వచ్చింది. చాలా రాష్ట్రాలని అడిగితే కూడా ప్రయత్నాలైతే జరిగినాయి, కానీ ఈ దశ వరకు వచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. ఒకటి, చట్టం చేసుకున్నారు. 2, ఆ చట్టం అమలు కావాలంటే అన్నిటికంటే కీలకం భూముల సర్వే. భూమి సర్వే చేయకుండా టైటిల్ గ్యారెంటీ సాధ్యమే కాదు, టైటిలింగ్ సాధ్యం కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ భూముల్ని, వ్యవసాయేతర భూముల సర్వే చేస్తుంది. కాబట్టి ఈ చట్టాన్ని మనం గనక అమలు చేసుకుంటే రాబోయే రోజుల్లో నేను ఇంతకుముందు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, సివిల్ కేసెస్ కావచ్చు, క్రిమినల్ కేసెస్ కావచ్చు, ఆర్థికంగా నష్టం కావచ్చు, ఇవన్నిటిని ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే, నేను ఇప్పుడు పెద్దలు ఇద్దరు కూర్చున్నారు కాబట్టి మీకు అందరికి మళ్ళీ అందరి సమక్షంలో రిక్వెస్ట్ చేస్తున్నా. సార్ ఈ చట్టాన్ని అందరికి చెప్పండి, ఈ చట్టాన్ని ఇంటింటికి చెప్పండి, ప్రతి రైతుకు చెప్పండి. ఈ చట్టం ద్వారా ఏం జరగబోతుంది, వాళ్ళ ఇంటికి ఏం మేలు చేయబోతుంది కనుక ఒక్కసారి రైతుకు అర్థమైతే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. రైతులే చెప్తారు ఈ చట్టాన్ని మీరు తొందరగా అమలు చేయండి అని చెప్పి రైతులు అడుగుతారు. ఇక ఇంకొక అనుమానం ఎందుకు వస్తుందంటే, ఐ షుడ్ స్పీక్ లైక్ ఎ లాయర్. ఐఎమ్ ఎ ట్రైన్డ్ లాయర్, 20 years. సో విన్నారు కదా, లేనిపోని అనుమానాలు సృష్టించి అలజడి సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఏకైక ఎజెండా తప్పిస్తే ఇంకొకటి లేదు ఈ పచ్చమందకు. జగన్మోహన్ రెడ్డి పిల్లలకు ఓట్లు వేయరని తెలిసి కూడా విద్యా సంస్కరణలు ఎందుకు తెచ్చిండు? దానిలో ఆయన ఏమైనా స్వార్థం ఉందా? ఒకసారి ఆలోచించండి. తెలిసి భూముల జోలికి ఎవరు పోరు, ఏ పాలకుడు పోడు. ఇప్పుడు దేశంలో విన్నారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అందుబాటులోకి వస్తే మనం గూగుల్లో చూసుకొని అంటే ఫింగర్ టిప్స్ మీద మన పొలానికి సంబంధించి చూసుకోవచ్చు. దానికి హక్కులకు గవర్నమెంటే బాధ్యత వహిస్తుంది. ఇవన్నీ ఆల్రెడీ కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లో భూముల సర్వే జరుగుతుంది, ఇంకా యాక్ట్కు అమెండ్మెంట్స్ ఇవన్నీ చేయలేదు. ఇవన్నీ తెలిసి కూడా మరి ఎందుకు ఈ యశ్ అనేటోడు ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఏం లేదు, ఆ పచ్చ సైకో మంద ఒకటి ఉంటుంది, ఆ బ్యాచ్ వాళ్ళు అంటే చంద్రబాబు ఏం చెప్తే అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని నమ్మే ఒక గుడ్డి మాలోకాలు ఉంటారు అనమాట. అందులో ఇంకొక 5-10% ఎవరైనా కొత్త వాళ్ళు మారితే బాగుంటుంది కదా అన్న తాపత్రయం తప్పిస్తే ఇంతకు మించి ఏం లేదు. వీళ్ళది ఎట్లుంటుందంటే పిర్రన్కి ఇచ్చి ఓదార్చినట్టు అనమాట. చంద్రబాబు ఏ రోజైనా ఈ ఆంధ్రప్రదేశ్కు ఏమైనా మంచి చేసిండా? ఒకసారి ఆలోచించండి. ఇదే అమరావతి పేరుతో 55,000 ఎకరాల భూ పందేరం చేసి ఎవరికి పంచిండు? ఇట్లాంటివన్నీ వెలుగులోకి వస్తాయి. ఈ టైటిల్ గ్యారంటీ యాక్ట్ కనుక అందుబాటులోకి వస్తే ఈ భూ సర్వే వల్ల నష్టపోతున్నది కేవలం అంటే ఒక జాతి, ఒక సామాజిక వర్గం కాబట్టే ఈ ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మళ్ళా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అన్న కుట్ర. దీనికి సంబంధించి ఇంకొక వీడియోలో అంటే దీని వెనకాల కుట్రకోరం ఏందన్నది మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తా. సో ఇట్లాంటి పచ్చ ప్రచారాల్ని ఇట్లాంటి పచ్చ ప్రచారాల్ని నమ్మితే నిట్ట నిలువున మోసపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే.
దయచేసి ఇంకా ఏం కాలేదు. ఇదంతా అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వ్యవహారం. కేంద్ర ప్రభుత్వాలు, కోర్టులు, చట్టాలు అన్ని చేతులు ముడుచుకొని కూర్చున్నాయా? అంటే వీళ్ళు ఆరోపించినంత ఈజీగా చట్టాలు పనిచేస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకొని వెళ్ళిపోతాడు. అసలు ఇదేమన్నా ఆర్గ్యుమెంట్కు నిలబడే వాదనేనా సార్? ఆలోచించండి. సో ఇక చెప్పుకోవడానికి ఏం లేదు. సో ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. మీ భూములు ఎక్కడ పోవు. నవరత్నాల్లో భాగంగా ఇంతకుముందు ధర్మాన ప్రసాదరావు చెప్పిండు కదా, నవరత్నాల్లో భాగంగా అంటే ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా ఆ పాస్బుక్ల మీద ఆ ఫోటో వస్తుంది కదా, అది కూడా రేపు పొద్దున అధికారంలోకి వస్తే తీసేసే అవకాశం ఉంటుంది. బొమ్మ ఉన్నంత మాత్రాన ఆ భూములు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏమి ఉండదు. ఇవన్నీ పట్టించుకోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.